గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీ మార్కెట్ రిపోర్ట్ అండ్ అనాలిసిస్లో అందరికీ స్వాగతం. ముందుగా ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసినట్లయితే 48 పాయింట్స్ డౌన్లో ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇకపోతే మన నిఫ్టీ బ్యాంక్లో చూసినట్లయితే 9 స్టాక్స్ మనకి బుల్లిష్ మూమెంటాన్ని చూపించినాయి నిన్న, అండ్ 3 స్టాక్స్ ఏంటంటే డ్రాగ్ చేసినాయి. నిఫ్టీ ఐటీలో కంప్లీట్గా ఆల్మోస్ట్ ఉన్న 10 స్టాక్లో కూడా 9 స్టాక్స్ అనేది డ్రాగ్ చేయడం జరిగింది. ఇది డౌన్ ట్రెండ్, బ్యారిష్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50లో చూస్తే మోడరేట్ బుల్లిష్గా ఉంది. 36 స్టాక్స్ అనేది అప్ సైడ్ ఉన్నాయి, 14 స్టాక్స్ డ్రాగ్ చేయడం జరిగింది. నిఫ్టీ ఫార్మా విషయానికి వస్తే బుల్లిష్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. 8 స్టాక్స్ అప్గా ఉన్నాయి, 2 స్టాక్స్ డ్రాగ్ చేస్తున్నాయి. నిఫ్టీ ఆటో 11 స్టాక్స్ అప్గా ఉంటే 4 స్టాక్స్ డ్రాగ్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ మోడరేట్ బుల్లిష్గా ఉంది. ఇకపోతే నిఫ్టీలో గెయినర్స్ అండ్ లూజర్స్ చూస్తే ఫ్రెండ్స్, నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి, గ్రాసిమ్ అండ్ యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్ ఇవి చాలా స్ట్రాంగ్గా మార్కెట్లో పర్ఫార్మెన్స్ చేసినాయి. అదేవిధంగా డ్రాగర్స్ విషయానికి వస్తే మనకి అదాని పోర్ట్స్ మనం కన్సిక్యూటివ్గా 2-3 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే అదాని పోర్ట్స్ డ్రాగ్ చేస్తుంది. హెచ్సిఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ ఇవి నిన్న డ్రాగ్ చేసినాయి. బ్యాంక్ నిఫ్టీలో గెయిన్ అండ్ లాస్ చూసినట్లయితే మనకి ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి మాత్రం నిఫ్టీ బ్యాంక్ని అప్ సైడ్ వెళ్ళడానికి దోహదం చేసినాయి అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ స్ట్రాంగ్గా కంట్రిబ్యూట్ చేసినాయి. మేజర్ హెవీ వెయిట్స్ ఇవి మూవ్ అవటం వల్ల ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా మూవ్ అయింది. దాని తర్వాత డ్రాగ్ చేసిన అంశాలు అయితే పెద్దగా లేదు. ఏయూ స్మాల్ బ్యాంకు కొద్దిగా డ్రాప్ అయింది. ఇక ఎఫ్ఐ అండ్ డిఐ డేటాని ఈరోజు చూసినట్టయితే ఫ్రెండ్స్, ఇద్దరు కూడా ఏంటంటే నెట్ బయర్స్గానే ఉన్నారు. ఇక్కడ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసరికి 130 క్రోర్స్ బై చేశారు. డొమెస్టిక్ వచ్చేసరికి 344 క్రోర్స్ బయింగ్ అనేది చేయడం జరిగింది. ఇక ఆప్షన్ చైన్ ఒకసారి చూసినట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి 15,800 అనేది ఇక్కడ దాటిపోయింది మనకి. ఓకే, సో స్టిల్ ఏంటంటే హెవీగా మనకి రైటింగ్ అనేది చేస్తున్నారు. మార్కెట్ బేరిష్ సెంటిమెంట్ని ఎక్స్పెక్టేషన్ అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత రెసిస్టెన్స్ మనకి 15,900. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 16,000 అనేది కొద్దిగా రెసిస్టెన్స్ లాగా ఉంది. అయితే సపోర్ట్ సైడ్ వచ్చేసరికి నిన్న హెవీగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి 15,700, 750, ఈవెన్ 800 కూడా ఏంటంటే హెవీగా రైటింగ్ అనేది చేశారు. ఓకే, నిన్న బుల్లిష్ మూమెంటం ఉంది కాబట్టి పుట్ రైటింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా జరిగింది. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పేసి. ఇక టెక్నికల్గా మనం చార్ట్ చూసినట్లయితే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్. ఈ రెసిస్టెన్స్ని మళ్ళీ బొంబాట్ చేసి పైకి వెళ్తుందా, లేకపోతే ఇక్కడ నుంచి మార్కెట్ స్ట్రగుల్ అవుతుందా అని చెప్పేసి. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ అనాలిసిస్కి వస్తే మనకి ఇక్కడ చూస్తే 35,670 దగ్గర స్పాట్ అనేది ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో మనకి హైయెస్ట్గా 35,700 అనేది రెసిస్టెన్స్ లాగుంది. దాని తర్వాత మనకి 36,000 అనేది రెసిస్టెన్స్ లాగుంది ఫ్రెండ్స్. ఓకే, 35,700, దాని తర్వాత 36,000. అదేవిధంగా సపోర్ట్కి వస్తే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా రైటింగ్ అనేది జరగలేదు. 35,500 దగ్గర మాత్రమే రైటింగ్ అనేది జరిగింది. దాని తర్వాత మైల్డ్గా 30,400, 30,300 దగ్గర రైటింగ్ జరిగింది. సో వీళ్ళు బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ సెంటిమెంట్ అనేది స్లైట్గా కనిపిస్తూ ఉంది. ఇక టెక్నికల్ చార్ట్ చూసినట్టే వెరీ ఇంట్రెస్టింగ్ డే. మనం 35,824 దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాం. మార్కెట్ ఎప్పుడు దీన్ని బ్రేక్ చేస్తుందని చెప్పేసి. ఓకే, సో ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ లెవెల్ అనే దాన్ని మళ్ళీ ఒకసారి టచ్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ లెవెల్ దగ్గర క్లియర్గా వాచింగ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయితే ఇంకొక ఫర్దర్ అప్ మూవ్ వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ లెవెల్స్ని ఈజీగా క్లియర్ అనేది చేయగలదు. ఇక మేజర్ ఇండిసెస్ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, నిన్న నిఫ్టీ మనకి 0.76%లో క్లోజింగ్ అనేది ఇచ్చింది. బిఎస్సి సెన్సెక్స్ 0.6%, 76. నిఫ్టీ బ్యాంక్ వచ్చేసరికి అవుట్ పర్ఫార్మర్గా ఉంది, 1.35% అప్. ఇక్కడ విక్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 2% అనేది డౌన్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ ట్రేడింగ్ అవుతున్న ప్రైస్ మనకి 12.62. అదేవిధంగా డౌ జోన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఓవర్ నైట్లో డౌ జోన్స్ అనేది డ్రాప్ అయింది ఫ్రెండ్స్. అయితే న్యూట్రల్గా ఉంది, బట్ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంతకు ముందు రోజు 400 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి ఇమీడియట్గా -100 పాయింట్స్ డ్రాప్ ఉందంటే ఓవరాల్గా హైయెస్ట్ లెవెల్స్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఉంది. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేయడం జరుగుతుంది. S&P 500 కూడా నెగిటివ్లో డ్రాప్ అయింది. నాస్డాక్ చూసినా, S&P స్మాల్ క్యాప్ 2000 చూసినా
నెక్స్ట్ చూడాల్సింది ఏంటంటే S&P 500 వీక్స్ చూస్తే మనకి అప్ సైడ్ అనేది 5.88% ఉంది ఫ్రెండ్స్. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మార్కెట్లో అన్సర్టనిటీ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. జనరల్గా ఏంటంటే బేరిష్ సెంటిమెంట్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఓవరాల్గా సినారియో చూస్తే మనకి ఈ విధంగా ఫాలో అయిన విధానం చూస్తే మార్కెట్ సస్టైన్ అవ్వటం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది హయ్యర్ లెవెల్స్ దగ్గర యాజ్ పర్ ద డేటా. కమోడిటీస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసినట్టయితే ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే క్రూడ్ ఆయిల్ ఏంటంటే మళ్ళీ 2% అప్లో క్లోజింగ్ అనేది అయింది ఫ్రెండ్స్ యాజ్ పర్ ద ఎస్టర్డే డేటా. నెక్స్ట్ మనం చూసినట్టయితే గోల్డ్ గ్రీన్లో ట్రేడింగ్ అనేది అవుతుంది. మనకు వచ్చేసరికి లాస్ట్ ప్రైస్ 47,880. నేను చూసినప్పుడు మనం 47,700 దగ్గర ఉంది. ఒక 100 పాయింట్స్ అనేది అప్ సైడ్ అనేది క్లోజింగ్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్. ఓకే, సో దాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే యుఎస్డిఐఎన్ఆర్ నిన్న స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇండియన్ కరెన్సీ స్ట్రాంగ్గా ఉంది, బట్ ఈరోజు వీక్గా ఉంది. యుఎస్ డాలరు స్లైట్గా 0.04% అనేది ఐఎన్ఆర్కి ఎగనెస్ట్గా ట్రేడింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూస్తే మనకి యుఎస్డిఐఎన్ఆర్ అనేది స్ట్రాంగ్గా ఉంది, ఐఎన్ఆర్ అనేది కొద్దిగా వీక్గా ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనం రిజల్ట్స్ని చూసినట్టయితే ఈరోజు అనౌన్స్ చేయబోతున్న కంపెనీలు మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇన్ఫోసిస్. ఓకే, ఇన్ఫోసిస్ మనం ఐటీ ఫాలో అవుతున్న విధానం చూస్తే హైయెస్ట్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ ఐటీలో జరుగుతుందని చెప్పేసి మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి ట్రెండ్ కనిపిస్తుంది. సో ఈరోజు మనం ఫోకస్ చేయాల్సింది ఇన్ఫోసిస్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు స్టాక్స్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయబోతున్నాయి. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ కూడా మేజర్ స్టాక్ కాబట్టి దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఎలా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది, దాన్ని మార్కెట్ ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. వీటి మీద మనం ట్రేడింగ్ అనేది చేయలేము. ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఫ్రెండ్స్ మనం ఈక్విటీలో చేసుకోవచ్చు. ఓకే, సో దాంట్లో గ్రాన్యూల్స్ ఇండియా, వోడాఫోన్ ఐడియా, నాల్కో, దాని తర్వాత ఎన్ఎండిసి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెయిల్, సన్ టీవీ నెట్వర్క్. ఓకే ఫ్రెండ్స్, అది ఈ రోజుకి. ధన్యవాదాలు.